వృషభ రాశి వారు మార్చి 23 ఇద్దరికి ఈ రహస్యం చెప్పొద్దు. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 మార్చి 23న వృషభ రాశి వారికి జరగబోయేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఎవరికి ఏ విధమైన రహస్యం చెప్పకూడదో, ఈ రాశి వారికి సంబంధించి జరగబోయేటటువంటి పరిణామాలు, పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ముందుగా వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక పరిశీలించుకున్నట్లయితే వృషభ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఏ విషయాన్నైనా సరే కుటుంబంతో చర్చించి నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి బంధుమిత్రులన్నా స్నేహితులన్నా ఎక్కువగా ప్రేమాభిమానాలను కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారికి సంబంధించి ప్రతి విషయాన్ని పట్టుదలతో చేస్తూ ఉంటారు. ఏ విధమైన స్వార్థం లేకుండా ఎదుటివారికి సహాయం పడుతూ తిరిగి మాటలు పడే కొన్ని పరిస్థితులు ఈ రాశి వారికి ఎదురవుతూ ఉంటాయి. ఈ రాశి వారు కొన్నిసార్లు ఒంటరిగా ఉండి తమ మనసులోని మాటలను, దుఃఖాన్ని భగవంతుడికి మొరపెట్టుకుంటూ ఉంటాడు. ఇక ఈ యొక్క రాశి వారి యొక్క స్థితిగతులను పరిశీలించుకున్నట్లయితే ఎప్పుడూ కూడా కష్టము అలాగే ఇబ్బందితో కూడుకుని ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి ధన నష్టం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఎదుటి వారి వల్ల ఎక్కువ శాతం ధనాన్ని నష్టపోతూ ఉంటారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి 2025 మార్చి 23న ఇద్దరికి ఈ రహస్యాన్ని చెప్పకూడదు. అది ఏ విధమైన రహస్యం అంటే కనుక వీరి యొక్క భార్య భర్తల మధ్య ఆర్థిక పెట్టుబడులకు సంబంధించి కానీ, కుటుంబం యొక్క లావాదేవీలకు సంబంధించి కానీ, పర్సనల్ విషయాలకు సంబంధించి కానీ వీరికి ఉన్నటువంటి పర్సనల్ విషయాలను గోప్యంగా ఉంచాలే తప్ప ఇద్దరు వ్యక్తులకు అస్సలు చెప్పకూడదు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే కనుక కుటుంబంలోని సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అత్తమామలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు. భార్యాభర్తలకు సంబంధించింది మూడో వ్యక్తికి తెలియడం ద్వారా వివాదాలు అలాగే గొడవలు ఎక్కువవుతాయే తప్ప ఏ విధంగానూ పరిష్కారం కావు. అలాగే ఈ రాశి వారికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల విషయం పూర్తిగా విజయవంతమయ్యే వరకు ఎదుటివారికి చెప్పడం ద్వారా ఈ ఎదుటివారి యొక్క కనుదృష్టి పడడమే కాకుండా ఈ రాశి వారికి సంబంధించి నెగిటివ్గా ఆలోచించేవారు ఎవరైతే ఉన్నారో, శత్రువులుగా ఉన్నటువంటి వారు, వీరిని పడద్రోయాలని చూస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, బంధుమిత్రుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరైతే ఉన్నారో వారి ద్వారా వీరికి ప్రమాదాలు, ఇబ్బందులు కలిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ కారణం చేత వీరైతే కనుక ఈ విధంగా రహస్యాలను బయటికి చెప్పకుండా ఉంటే కనుక ఈ రాశి వారికి శుభకరమైన ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారికి సంబంధించి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.